హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికి కూడాను స్వాగతం. చాలామంది ఏంటంటే స్టాక్ మార్కెట్ గురించి వింటూ ఉంటారు. అయితే దాంట్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్లో ప్రైస్ ఏ విధంగా పెరుగుతుంది, లాభాలు ఎలా ఉంటాయి, నష్టాలు ఎలా ఉంటాయి, అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలి అనేది ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. అయితే ఈ వీడియో అనేది చాలా జాగ్రత్తగా చివరిదాకా చూడండి. ముందుగా ఏంటంటే స్టాక్ అంటే ఫ్రెండ్స్ వెరీ సింపుల్గా ఏం లేదు, కాంప్లికేటెడ్ లేకుండా బిజినెస్ అనుకోవచ్చు. ఓకే, ఒక స్టార్టప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, అది కూడా ఒకప్పుడు స్టార్టప్పే. టీసీఎస్, ఇన్ఫోసిస్ వాళ్ళందరూ 5-10 ఎంప్లాయీస్తో స్టార్ట్ చేశారు. బట్ వాళ్ళ బిజినెస్ గ్రో అయిందనమాట. వాళ్ళకున్న ఆపర్చునిటీని గ్రో చేసుకుంటూ వెళ్ళారు. సో అయితే ఈ యొక్క బిజినెస్లో మనం కూడా పార్ట్నర్స్ అవ్వాలనుకుంటున్నాం. మనం అవ్వచ్చు. 1 షేర్ కొనొచ్చు, 100 షేర్లు కొనొచ్చు, 1 కోటి షేర్లు కొనొచ్చు. సో 1 షేర్ కొంటే ఇంత పార్ట్నర్షిప్ ఉన్నట్టు మనకి, అదేవిధంగా 1000 కొంటే ఇంత పార్ట్నర్షిప్ ఉన్నట్టు. ఓకేనా, వెరీ సింపుల్. అయితే ఇక్కడ దాకా అర్థమైంది. మనం అనుకున్నాం కదా ఇది స్టార్టప్ లాగా ఎక్స్పాండ్ అయిన తర్వాత ఒకానొక టైంలో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మన బిజినెస్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలి. అప్పుడు వాళ్ళు ఏం కావాలంటే వాళ్ళకి ఫండ్స్ కావాలన్నమాట. దానికోసం వాళ్ళు ఏం చేస్తారంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి మాకు ఫండ్స్ కావాలి, మేము ఈ విధంగా బిజినెస్ని గ్రో చేయాలనుకుంటున్నామని ఒక దరఖాస్తు పెడతారు. ఆ దరఖాస్తు పెడితే ఎవరిని పెడితే వాళ్ళని సెబీ అప్రూవ్ చేయదు. దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే బిజినెస్ ఎలా చేశారు వీళ్ళు, ఎథిక్స్ ఉన్నాయా, అంటే మంచి పరివర్తన ఉందా, గ్రో ఉందా, అసలు ఆపర్చునిటీస్ వీళ్ళు వినియోగించుకుంటున్నారా, చాలా పారామీటర్స్ అనేది అనాలిసిస్ చేసి ఓకే వీళ్ళు బాగా చేస్తున్నారు, వీళ్ళ వల్ల మన కంట్రీలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, వీళ్ళ వల్ల మన ఎకనామీ గ్రో అవుతుంది అని చెప్పేసి అనిపిస్తే సెబీ ఏం చేస్తుందంటే ఓకే మీరు షేర్స్ అనేది ఇవ్వండి, 100 షేర్స్ ఇవ్వండి, ఓకే పబ్లిక్ దగ్గర నుంచి డబ్బు తెచ్చుకోండి, ఆ డబ్బుని మీరు బిజినెస్ అనేది యూజ్ చేసుకోండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అక్కడ నుంచి దాన్ని మనం సింపుల్గా చెప్పాలి అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్, ఐపీఓ అంటాం. ఆ కంపెనీ ఐపీఓకి వచ్చినప్పుడు ఏం చేస్తుంది, 100 షేర్లు జనానికి ఇచ్చేసి పబ్లిక్ దగ్గర నుంచి ఏం చేస్తుందంటే డబ్బులు తీసుకుంటుంది. ఆ డబ్బులని తీసుకెళ్ళి ఏం చేస్తుందంటే బిజినెస్ చేస్తుంది. ఇక్కడ దాకైతే దీన్ని మనం ఏమంటామంటే ప్రైమరీ మార్కెట్ అంటాం. అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క స్టార్టప్ ఫేజ్ నుంచి ఈ యొక్క ఐపీఓ ఫేజ్ ఉంది కదా, ఈ మధ్యలో చాలా మంది సపోర్ట్ చేస్తారనమాట ఫైనాన్షియల్గా. వాళ్ళు కూడా ఇన్వెస్టర్సే. ఓకే, అయితే ఒక్కసారి లిస్టింగ్ అయిన తర్వాత, లిస్టింగ్ అంటే ఏంటి, ఒక ఎక్స్చేంజ్ ఉంటుంది, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనో, దాంట్లోకి ఇది లిస్టు చేయబడిద్ది అనమాట. ఇక్కడి నుంచి కూడా సెబీ అనేది దాన్ని వాచ్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఎనీహౌ ఇది ప్రైమరీ మార్కెట్. దాని తర్వాత ట్రేడింగ్ చేసుకోవచ్చు, అంటే ఆ స్టాక్స్ని మనం కొనుక్కోవచ్చు, ఆ స్టాక్ని మనం అమ్ముకోవచ్చు. ఇక్కడ ఇన్వెస్టర్ టు ఇన్వెస్టర్ ఏంటంటే ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. అయితే ఇది సెకండరీ మార్కెట్ అంటాం. ఈ సెకండరీ మార్కెట్లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు. అఫ్కోర్స్ ఐపీఓలో కూడా మనం పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. అయితే ఇక్కడ స్టాక్ ప్రైస్ ఎందుకు పెరుగుతుంది అనేది మనం చూసుకున్నట్టయితే చాలా పారామీటర్స్ ఉంటాయన్నమాట. స్టాక్కి మెయిన్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కంపెనీ తీసుకుంటే వాళ్ళు బిజినెస్ బాగా చేస్తున్నారు, వాళ్ళ రిజల్ట్స్ బాగున్నాయి, అండ్ వాళ్ళు ఎథిక్స్ ఫాలో అవుతున్నారు, వాళ్ళకి ఫ్యూచర్లో బిజినెస్ ఇంకా ఎక్స్పాండ్ అయ్యే స్కోప్ ఉంది. సో ఇవన్నీ వెరీ బేసిక్ పారామీటర్స్ అనమాట. అటువంటప్పుడు ఏంటంటే ఆ స్టాక్కి డిమాండ్ ఉంటుంది. ఒక స్టాక్ యొక్క ప్రైసు పెరగాలన్నా, ఒక స్టాక్ యొక్క ప్రైసు తగ్గాలన్నా ప్యూర్గా ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై. ఒక స్టాక్కి డిమాండ్ ఉందనుకోండి ఫ్రెండ్స్, ఆ ప్రైస్ అనేది పెరుగుతూ పోతుంటుంది అనమాట. అంతే కదా, డిమాండ్ ఉంటే ఆబ్వియస్గా ప్రైస్ పెరుగుతుంది. ఆ స్టాక్కి అంత డిమాండ్ లేదు అంటే ఆ స్టాక్ అనేది కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. దాన్ని సింపుల్గా సప్లై ఎక్కువగా ఉంది అంట. అయితే జనరల్గా వెరీ ఫ్యూ బేసిక్స్ అనేది డిస్కస్ చేసుకుంటే దీంట్లో స్టాక్ ప్రైస్ను డిసైడ్ చేసేది చాలా పారామీటర్స్ ఉంటాయి అన్నమాట, చాలా ఉంటాయి. ఓకే, మనం అనుకున్నట్టు ఫైనాన్షియల్ రిజల్ట్ ఒకటి, దాని తర్వాత ట్రెండ్ ఉంటుంది. ఏది, సెక్టార్ ట్రెండ్. సెక్టార్ ట్రెండ్ అని ఎందుకు అంటున్నానంటే ఇండస్ట్రీ ట్రెండ్ లేదా సెక్టార్ ట్రెండ్ అంటాం. మనం చూసుకున్నాం పోస్ట్ కోవిడ్, అంటే కోవిడ్ తర్వాత ఐటీకి చాలా భూమి వచ్చిందనమాట, ప్యాకేజీలు బాగా పెరిగాయి. ఆ టైంలో ఐటీ సెక్టార్ అనేది బాగా వాళ్ళకి లాభాలు వచ్చాయి. దీన్ని సెక్టోరియల్ ట్రెండ్ అంటాం, లేకపోతే ఇండస్ట్రీ ట్రెండ్ అంటాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క దానికి ట్రెండ్ రావడం అనేది జరుగుతుందన్నమాట. అది ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. నెక్స్ట్ జియో పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయి. ఓకేనా, సో ఈ విధంగా ఏంటంటే వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎనీహౌ ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. బేసిక్గా కన్ఫ్యూజన్ లేకుండా ఒక
కంపెనీ బాగా బిజినెస్ చేసుకుంటూ వెళుతుంది, గ్రో అవుతుంది అనుకుంటే ఆ స్టాక్కి డిమాండ్ ఉంటుంది. డిమాండ్ ఉన్నప్పుడు స్టాక్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ దాకైతే క్లారిటీగా ఉన్నాం మనం. అయితే స్టాక్ మార్కెట్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఓకేనా? స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటి అనేది చూద్దాం. స్టాక్ మార్కెట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఎంత స్మాల్ అమౌంట్ ఉన్నా సరే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దాంట్లో ఫస్ట్ అడ్వాంటేజ్ చిన్న అమౌంట్ 100 రూపాయలు, 50 రూపాయలు, 1000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి లిక్విడిటీ ఉంటుంది. లిక్విడిటీ అంటే మనకి ఎప్పుడైనా అవసరం ఉంది అనుకుంటే కూడా మనం దాంట్లో సెల్ చేసుకొని మనకున్న షేర్స్ మనకు కావాల్సిన అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. అది ఒకటి ఉంది. అయితే కొన్ని స్టాక్స్ ఏంటంటే మల్టీ బ్యాగర్స్ కూడా అవుతాయి అన్నమాట. అంటే ఈ యొక్క 100 రూపాయలది 1000 రూపాయలు, 2000, 3000 కూడా అవుతుంది. అంటే త్వరితగతిన, అంటే తొందరగా కూడా మనకి రిటర్న్స్ వచ్చే అవకాశం కూడా స్టాక్ మార్కెట్లో ఉంటుందన్నమాట, అవకాశం. అదేవిధంగా మనం ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఈ యొక్క స్టాక్ని హోల్డ్ చేసుకోవచ్చు. ఆ వెసులుబాటు కూడా ఉంటుంది. మనకు అవసరం లేదనుకున్నప్పుడు సెల్ చేసుకునే వెసులుబాటు, దీన్ని లిక్విడిటీ అంటాం. ఆ వెసులుబాటు కూడా ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాకేష్ జుంజున్వాలా గారిని మనం చూసాం. ఆయన టైటాను, లుపిను చాలా తక్కువలో కొన్నారనమాట. ఇప్పటికి కూడా వాళ్ళు టైటాన్ని హోల్డ్ చేస్తున్నారు. టైటాన్ ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. అది ఒకానొక టైంలో మీరు చూస్తున్నారు, ఇక్కడ చార్ట్ అనేది పెడుతున్నాను చూడండి. ₹1.30 వచ్చింది. అక్కడ నుంచి ఇప్పుడు 3000కి వెళ్ళింది. ఓకేనా? సో ఇది పాసిబుల్ అవుతుంది. ఇది గుడ్ సైడ్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్ అనమాట. దాని తర్వాత డార్క్ సైడ్ ఏంటంటే, మనం అనుకున్నాం కదా 3000ది ₹30 అవ్వచ్చు, లేకపోతే 3000ది 0 కూడా అవ్వచ్చు. ఓకే, ఆ కంపెనీ పూర్ పర్ఫామ్ చేస్తుంది, దాంట్లో రిజల్ట్స్ లేదు, మేనేజ్మెంట్ అంతా కూడాను లొసుగులతో నిండి ఉంది, ఎవరు కూడా సరిగ్గా బిజినెస్ అనేది కాన్సన్ట్రేషన్ చేయట్లేదు, ఫ్రాడ్ చేస్తున్నారు. ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే కంపెనీ డీగ్రోత్ అయిపోయి ఫైనల్గా ఏంటంటే జీరో అయిపోతుంది అనమాట కంపెనీ వాల్యూ. అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే నేను ₹100 దగ్గర స్టాక్ బై చేశాను, అది జీరో అయిపోయే రిస్క్ కూడా ఉంటుంది. అది కూడా గమనించండి. ఇది డార్క్ సైడ్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. అయితే రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి చోట కూడా స్టాక్ మార్కెట్లో నష్టాలు 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 అనేది ఎక్కువగా వింటాం. దీని వెనక నిజంగా ట్రూత్ ఎంత ఉందంటే ఫ్రెండ్స్, నిజంగా ట్రూత్ అనేది ఏంటంటే జీరో అనమాట. స్టాక్ మార్కెట్లో నష్టాలు కాదు, లాభాలు కూడా ఉంటాయి. అయితే ఈ నష్టాలు ఎందుకు వస్తాయంటే, ఫస్ట్ది సరైన అవగాహన లేకపోవడం ఫస్ట్ది. ఓకే, అంటే ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తున్నా, మన గోల్ ఏంటి, ఓకేనా? ఇప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఈరోజు పెడితే రేపటికి డబుల్ అయిపోవాలి, లేకపోతే రేపటికి 10% రావాలి. ఓకే, అలా ఉండదు. మార్కెట్లో ఫిక్స్డ్ రిటర్న్ అనేది రాదు. ఇది కూడా డార్క్ సైడ్ అని చెప్పొచ్చు. ఫిక్స్డ్ రిటర్న్ మీకు గ్యారంటీ ఉండదు, బట్ వచ్చినప్పుడు మాత్రం చాలా మంచి రిటర్న్ అనేది రావడం జరుగుతుందన్నమాట. రెండోది వచ్చేసరికి పేషెన్సీ లేకపోవడం. ఓకే, మనం చూసినట్టయితే రాకేష్ జుంజున్వాలా గారు కానీ, మన వారెన్ బఫెట్ గారు కానీ, వీళ్ళందరూ కూడా పెట్టేసి వెంటనే రిటర్న్స్ రాలేదు, వాళ్ళకి చాలా టైం పట్టింది. ఇప్పుడు వాళ్ళందరూ బిలీనియర్స్ అయిపోయారు. ఈ పేషెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్లో. ఇకపోతే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అసలు మనం దీన్ని ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి అనే దానికి వస్తే, ప్రతి స్టాక్స్ కూడా ఏంటంటే 2 ప్రైమరీ ఇండెక్స్లో లిస్ట్ అయ్యి ఉంటాయి అన్నమాట. అంటే మనం అక్కడ ట్రేడ్ చేసుకోవచ్చు. సో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కానీ వెరీ ప్రైమరీ, ఇండియాలో వెరీ బిగ్గెస్ట్ స్టాక్ ఎక్స్చేంజెస్. మనకు ఒక డీమ్యాట్ అకౌంట్ అనేది కావాలి. ఫస్ట్ డీమ్యాట్ అకౌంట్ కావాలి. దానికోసం ఏంటంటే ఇక్కడ చాలామంది బ్రోకర్స్ ఉన్నారు. అయితే నేను కొంతమంది బ్రోకర్స్ని ప్రిఫర్ చేస్తానన్నమాట. ఆ లింక్స్ అనేది కింద ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మీరు ముందు డీమ్యాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత డీమ్యాట్ అకౌంట్లోకి కొద్దిగా మీరు అమౌంట్ అనేది వేసుకొని మీకు నచ్చిన కంపెనీలు, ఓకేనా, ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఓకే, సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మన కంపెనీ ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే, వెరీ సింపుల్ టెక్నిక్. ఏ టెక్నికల్ చదవక్కర్లేదు, ఏ బుక్ చదవక్కర్లేదు. వెరీ సింపుల్గా ఏంటంటే, ఫస్ట్ నిఫ్టీ 50 అని ఒకటి ఉంటుంది అనమాట. ఇండెక్స్ అంటాం. ఇండెక్స్ అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏంటంటే దేశానికి మకుటాయమానం అంటాం. అంటే దేశానికి వెన్నుపూసలు అనమాట. అవి ఆ పిల్లర్స్ లాంటివి. అటువంటి మంచి కంపెనీలు ఒక 50ని తీసుకొచ్చి నిఫ్టీలో పెడతారు. నిఫ్టీ 50లో ఆ యొక్క నిఫ్టీ 50 స్టాక్స్ అని సెలెక్ట్ చేస్తే మీకు ఏంటంటే ఒక 50 లిస్ట్ రావడం జరుగుతుంది. దాంట్లో ఒక్కొక్క కంపెనీలో మీరు కొద్దిగా అమౌంట్ అనేది ఇనీషియల్గా ఇన్వెస్ట్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. అయితే ఫ్రెండ్స్, మేక్ ష్యూర్ ఏంటంటే ఈ తాత్కాలికమైన ఒడిదుడుకులు అనేవి మార్కెట్లో ఉంటాయి.
ఓకేనా. నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తాను, నాకు ఒక 1 మంత్ తర్వాత రిటర్న్ రావాలంటే కూడా కష్టం. బట్ నేను మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాను, మంచి రిటర్న్ కోసం వెయిట్ చేస్తాను అంటే మాత్రం స్టాక్ మార్కెట్ అనేది మీకోసమే, మంచి రిటర్న్స్ ఇస్తుంది లాంగ్ రన్లో. ఓకే, సో అటువంటి కంపెనీస్లో ఇంకొకటి ఏంటంటే నేను చెప్పేది చిట్కా అనుకోవచ్చు. మొత్తం కూడా వారెన్ బఫెట్ గారు ఒక సిద్ధాంతం చెప్తారు. మన దగ్గర ఉన్న మొత్తం అమౌంట్, మొత్తం అంటే 10,000 కావచ్చు, 1,00,000 కావచ్చు, 10 లక్షలు కావచ్చు, గుర్తుపెట్టుకోండి, ఒకే స్టాక్లో పెట్టొద్దు. ఓకేనా. డైవర్సిఫికేషన్ అంటే దాంట్లో కొంత, దాంట్లో కొంత, దాంట్లో కొంత, దాంట్లో కొంత. ఆ దాంట్లో అంటే సెక్టార్. మనం అనుకున్నాం కదా, మొన్నటిదాకా ఐటీ బాగుంది, ఇప్పుడు రెసిషన్ అంటున్నారు. అందుకని మళ్ళీ ఐటీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. అందుకని మనం ఏం చేస్తాం, ఐటీలో కొద్దిగా పెట్టుకుంటాం, ఫార్మాలో కొద్దిగా పెడతాం, బ్యాంకింగ్ సెక్టార్లో స్టాక్స్ ఉన్నాయి, వాటిల్లో కొంచెం ఇన్వెస్ట్ చేసుకుంటాం. ఎనర్జీ సెక్టార్ ఉంది, ఓకే, పవర్ కానీ ఎనర్జీ కానీ దాంట్లో కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తాం. ఇంజనీరింగ్ టూల్స్ ఉన్నాయి, ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉన్నాయి, స్టాక్స్ ఉన్నాయి. నెక్స్ట్ బ్యాటరీస్ ఈవీ స్పేస్లో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అయితే దాంట్లో ఏంటంటే మంచి పొటెన్షియల్ ఉన్న స్టాక్స్. సింపుల్గా ఏంటంటే నేను టాటా కెమికల్స్ అనేది బ్రెయిన్లో పెట్టేసుకున్నా. టాటా కెమికల్స్ ఎప్పుడైతే తగ్గుతుందో, ఓకేనా, దాన్ని నేను ఏంటంటే కొద్దిగా లాంగ్ రన్ కోసం యాడ్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ రన్ కోసం నేను ఒక 5 స్టాక్స్ అనేది తీసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఒకటి తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1000 రూపీస్లో ఒకటి కొన్నా, అది 900కి వచ్చిందంటే ఇంకోటి కొంట, మళ్ళీ 1100కి వెళ్ళిందంటే ఇంకొకటి కొంట. ఈ విధంగా 5 స్టాక్స్ అనమాట, డిఫరెంట్ ప్రైసెస్ దగ్గర నేను యాడ్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఓకేనా. అది లాంగ్ రన్ కోసం నేను బ్రెయిన్లో పెట్టుకున్నాను. అట్లాగనే మీరు కూడా ఏంటంటే థీమ్స్ అనేది అనాలిసిస్ చేసుకొని డిఫరెంట్ థీమ్స్లో కొద్దిగా, ఓకే, ఎనర్జీ సెక్టార్లో ఒక స్టాకు అంటే ఒక 1000 రూపాయలు, బ్యాంకింగ్లో ఒక 1000 రూపాయలు, ఫార్మాలో ఒక 1000 రూపాయలు, ఐటీలో ఒక 1000 రూపాయలు, ఈ విధంగా అనేది డైవర్సిఫికేషన్ అనేది చేసుకోవాలి. ఓకే, అప్పుడు ఏంటంటే మనకి లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ వస్తాయి. అయితే దీంట్లో ఏంటంటే డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది కొంచెం మీకు అర్థమైన తర్వాత ముందుకెళ్తారనమాట. ఫస్ట్ ఏంటంటే డివిడెండ్స్ ఇస్తాయి కొన్ని కంపెనీస్. స్టాక్ ప్రైస్ పెరగటమే కాకుండా కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే స్టాక్ ప్రైస్ అంతే ఉంటుంది, ఓకే, వాళ్ళకి మంచి లాభాలు వచ్చినాయి అనుకోండి, మన అకౌంట్కి కొంత అమౌంట్ అనేది పంపిస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక 100 రూపాయలు పెట్టి ఒక స్టాక్ కొన్నాను, వాళ్ళకి మంచి ప్రాఫిట్ వచ్చింది, ₹1 అనేది డివిడెండ్ అనేది ఇచ్చారంటే నాకు ఒక షేర్ ఉందనుకోండి, నాకు ₹1 అనేది నా బ్యాంక్ అకౌంట్కి పంపిస్తారు. ఓకే, సో దీనివల్ల ఏంటంటే లాంగ్ రన్లో చాలామంది ఐటీసీలో కానీ మన కోల్ ఇండియా, ఓకే, అదేవిధంగా టాటా స్టీలు, వీళ్ళు మంచి డివిడెండ్స్ ఇచ్చారు, మంచి కంపెనీస్. సో ఈ డివిడెండ్స్ను కూడా ఏంటంటే మనం లాంగ్ రన్లో చాలా వెల్త్ క్రియేట్ చేస్తాయి. ఓకే, అదొక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. దాని తర్వాత వచ్చేసరికి మొమెంటమ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తారు. ఇది కొంచెం నెక్స్ట్ లెవెల్ అడ్వాన్స్. మొమెంటమ్ అంటే మార్కెట్లో ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రేక్అవుట్, ప్యాటర్న్ బ్రేక్అవుట్స్, ఓకే, అది లిటిల్ ఆల్ఫా ఎక్స్ట్రా వస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన పోర్ట్ఫోలియో అనేది 10% రిటర్న్ ఇస్తుంది అనుకోండి యాన్యువల్గా, అదే మనం ఈ యొక్క మొమెంటమ్ ఇన్వెస్ట్ ద్వారా ఇంకొక 1%, 2% గెయిన్ చేస్తే కూడా మన యొక్క ఆల్ఫా అనేది పెరుగుతుంది, అంటే మన రిటర్న్స్ అనేవి పెరుగుతాయి అనమాట. ఇది నెక్స్ట్ లెవెల్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చెప్పిన అంశాలన్నీ కూడా ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ అనమాట. మీకు కన్నా సఫిషియెంట్ నాలెడ్జ్ అనేది లేదు, స్టిల్ ఇంకా వెయిట్ చేయాలంటే కూడా వెయిట్ చేయండి, ఎందుకంటే మార్కెట్ అనేది ఒడిదుడుకులు ఉంటాయి టెంపరీగా. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న మొత్తం చేయాలి అంటే కూడా మనకేంటంటే ఒక ప్లాట్ఫామ్ అనేది కావాలి. ఆ ప్లాట్ఫామ్ అనేది కింద బ్రోకర్స్ అంటాం అనమాట. వాళ్ళు మనకేంటంటే ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తారు. దాంట్లోకి మనం అకౌంట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ యొక్క షేర్స్ అనేది బయింగ్ సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. దాన్నే డీమ్యాట్ అకౌంట్ అంట. ఒకవేళ మీకు డీమ్యాట్ అకౌంట్ అనేది లేకపోతే కింద లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లింక్స్ ద్వారా ఏంటంటే డీమ్యాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు ఏంటంటే ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే సింపుల్ ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్ మార్కెట్. హోప్ వీడియో హెల్ప్ చేసిందని చెప్పేసి అనుకుంటున్నాను. స్టిల్ మీకు ఏదన్నా డౌట్ ఉందంటే కూడా కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను ఆన్సర్ ఇస్తాను ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.